తెలుగు భాష గురించి చాలా గొప్పగా పాడింది కదమ్మా ఫర్హానా. అందరూ కూడా మన తెలుగు భాషను అలాగే ఆదరిద్దాం. అందరికీ నమస్కారం. నేను ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఒక పాట పాడిపోతున్నాను. తెలుగు భాష తీయతనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలతనం. తల్లి తండ్రి నేర్పినట్టు మాతృభాషరా, అది మర్చిపోతే వాళ్ళని మర్చినట్టురా, ఇది మరవబోకురా. ధన్యవాదాలు. తనకు పాపం రాకపోయినా చాలాసేపు ప్రయత్నించి సక్సెస్ఫుల్గా సాధించినందుకు జయవాకిమా. వెరీ గుడ్. అందరికీ నమస్కారం. నా పేరు శబ్నం. నేను 3వ తరగతి చదువుతున్నాను. అందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. గిడుగు వెంకటరామమూర్తి జయంతి సందర్భంగా జరుపుకుంటాం. మాతృభాష ఏదైనా అది కన్నా తల్లితో సమానం. మనం తల్లిని ఎంత గౌరవిస్తామో మాతృభాషని అంతే గౌరవించాలి. తెలుగులో గొప్పవాళ్ళు రాసినవి రచనలు, పద్యాలు, కథలు ఎన్నెన్నో ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు వినయ్. నేను 3వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి, నాతోటి విద్యార్థులకు శుభోదయం. తెలుగు వెంకటరామమూర్తి తెలుగు మాతృభాష విద్యార్థులు పితామహుడు. ఈయన 29 ఆగస్టు 1863న జన్మించాడు. ఈయన జన్మదినాన్ని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు స్వాతంత్రి. నేను 6వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు, నాతోటి విద్యార్థులందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. భాష ఏదైనా అది కన్నా తల్లితో సమానం. మనం తల్లిని ఎంత గౌరవిస్తామో మన భాషని కూడా అంతే గౌరవించాలి. తెలుగు భాష అనేది ద్రావిడ భాష కుటుంబానికి చెందిన భాష. తెలుగు భాషను ఎక్కువగా ఆంధ్ర మరియు తెలంగాణలో మాట్లాడుతారు. భారతదేశంలోని అత్యధికంగా మాతృభాషగా మాట్లాడే భాషలలో తెలుగు 4వ స్థానంలో ఉంది. జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని 82 మిలియన్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని మాతృభాషగా మాట్లాడే భాషలలో తెలుగు 15వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా మాతృభాషగా మాట్లాడే భాషలలో తెలుగు 15వ స్థానంలో ఉంది. శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు. తెలుగు భాషలో ఎన్నో గొప్ప గీతాలు, రామాయణం, భాగవతం ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. మన భాషలో ఎన్నో గొప్ప వాళ్ళు రాసిన కథలు, రచనలు, పద్యాలు చాలా ఉన్నాయి. తెలుగు భాష గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కాబట్టి తెలుగు భాషను గౌరవించండి. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు, నాతోటి విద్యార్థులందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు హుస్నా. నేను 6వ తరగతి చదువుతున్నాను. తెలుగు భాష దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న భారతదేశంలోని తెలంగాణ మరియు
ఆంధ్రప్రదేశ్లో జరుపుకుంటారు. ఆగస్టు 29న గిడుగు వెంకటరామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు. పూర్వపు పరిశోధనల ప్రకారం తెలుగు భాష ప్రాచీనత 2400 సంవత్సరాల నాటిది. తెలుగు భాష ద్రావిడ భాషల కుటుంబానికి చెందిన భాష. భారతదేశంలో అత్యధికంగా మాతృభాషగా మాట్లాడే భాషలలో తెలుగు 4వ స్థానంలో ఉంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు జోయా. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం తెలుగు భాషా దినోత్సవం ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ముందుగా అందరికీ తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు. ద్రావిడ భాష అయిన తెలుగు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ల అధికార భాష. మనిషి పుట్టిన తర్వాత మొదటగా నేర్చుకునేది మాతృభాష. గిడుగు వెంకట రామమూర్తి తెలుగు భాషా ఉద్యమ పితామహుడు. ఈయన శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాలపేటలో 29 ఆగస్టు 1963న జన్మించారు. ఈయన తల్లిదండ్రులు వెంకమ్మ వీరరాజు. ఈయన పండితుల మోద్యాన్ని వదిలించి ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలుగు రచించారు. సరైన దారిలోకి తెచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు దేవేష్. నేను 6వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన పెద్దలకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శుభోదయం.